ఫ్రెండ్స్, మీకు పిండి ఎలా ఏర్పడుతుందో చూద్దారండి. చూద్దాం, ఫోకస్. ఈ పూతలో ఉండే పిందెలన్నీ మనకి రావు ఫ్రెండ్స్. ఈ పూతకి 1, 2, 3, 4 వస్తాయి. ఈ పూత అంతా రాలిపోతుంది అంతే. ఇదో ఒక కాడకి ఒకటే వస్తుంది, ఈ కాడికి ఒకటి వస్తుంది, ఈ కాడికి ఒకటి వస్తుంది. దీంట్లో మొత్తానికి ఒక 2, 3 వస్తాయి అంతే. ఎక్కువ పూత అంత వచ్చింది కదా, అన్ని పిందులు నిలబడాలి కదంటే ఇంకా చెట్టు చచ్చిపోతుంది. చెట్టు తట్టుకోలేక చెట్టు చచ్చిపోతుంది. ఇక్కడ ఎక్కువ పిందులు వీటిల్లో ముందుగా ఏది వస్తుందో పెద్దది అది మాత్రమే నిలబడుతుంది. మిగతాటన్నీ రాలిపోతాయి, పూతంతా రాలిపోతుంది. అంటే చెట్టుకి ఒక 2 గంపలు అట్లా కాస్తాయి. దీనికైతే ఒకటే వస్తుంది అనుకుంటా, ఒక పిండే నిలబడుతుంది అనమాట. మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది. ముందు ఎట్లా కొట్టాడు చూసి వాళ్ళ కూడా చూసి జూమ్ చేయి, దగ్గరికి పని. ఓ బాగా కొట్టండి, యూట్యూబ్ లో పెట్టాలా? అదా అట్లా అట్లా ఆ పక్క కూడా చూసి లగా 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 పైపు లాగా. అది లెక్క.